జనసేన కార్యకర్తల రియాక్షన్ ఏంటి కీర్తన్ గారు? ముందుగా మీకు అలాగే ప్యానల్ పెద్దలకి ఈహాటి వీక్షకులకు నమస్కారం సార్. నమస్తే మేడం. మీరు చూస్తున్నారు, మొన్న సీట్లు ప్రకటించిన రోజు నుంచి వైసీపీ సోషల్ మీడియా ఫేక్ అకౌంట్స్ వేసుకొని వచ్చి జన సైనికులు మానసికంగా ఇబ్బందులకు గురి చేసిందో, ఒక సంఘర్షణ మాకే కండక్ట్ చేసినట్టు ఆ ఇబ్బంది అయితే మీరు చూస్తూనే ఉన్నారు ప్రతిరోజు. టీడీపీ అకౌంట్స్ ఫేక్ అకౌంట్స్ పెట్టుకొని వచ్చి మీ మొక్కలకి ఇవే ఎక్కువ అన్నట్టు వాళ్ళ మా చేత ట్రిగర్ చేయించినట్టు మాట్లాడించడం, అలాగే మేము దానికి రియాక్ట్ అయినట్టుగా వీళ్ళే ఫేక్ అకౌంట్స్ ద్వారా చాలా మానసిక క్షోభ అయితే గురవుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు నిజంగా నేను అన్నిటికీ సమాధానం చెప్పారు, బలంగా ఆన్సర్ అయితే ఇచ్చారు. అంటే ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా ఆయన సింగిల్ స్టేట్మెంట్ ద్వారానే మొత్తం అందరికీ జవాబు వచ్చింది. ఒకవేళ మనలో కూడా కొంతమంది ఏమైనా మానసికంగా ఇబ్బంది పడుతూ మనం ఏమైనా తక్కువ తీసుకున్నామన్న ఇంటెన్షన్స్ తో ఉంటారు, కానీ వాళ్ళకి పూర్తి అవగాహన అయితే రావాలి కదా అసలు ఎలక్షన్ ఎలా ఉండబోతుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి ఎలక్షన్ చేయబోతున్నారో, చరిత్రలో ఇలాంటి ఎలక్షన్ ఉండబోతుందని నిజం కని విని ఎరగని రీతిలో చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. వాళ్ళు అంత భయంకరంగా అంత కిరాతకంగా చేస్తాము అని వాళ్ళ కేటర్ని కూడా సంసిద్ధం చేసుకుంటున్నారంట. అటువంటి ఎలక్షన్ తట్టుకొని నిలబడాలి, అలాంటి బలమైన కార్యవర్గమే ఉండాలి కదా సార్. బలంగా దిగి ఇప్పటికిప్పుడు మేము కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం, కొన్ని చోట్ల లేని చోట్ల కమిటీలని ఏర్పాటు చేసడంలో వైసీపీ క్యాడర్ కూడా ఇన్వాల్వ్ అయ్యి మా వాళ్ళని మనం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొచ్చు. నిన్న మేము చూస్తాం మా సభా ప్రాంగణంలో జనాలు తక్కువ ఉన్నారో మీరంటారు, యాజ్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గా మా లాంటి వాళ్ళని లోపల వెళ్ళడానికి 5:40 పట్టింది సార్ టైం. 5:40 విఐపీ గ్యాల్ లో ఎంటర్ అవ్వడానికి మాకు అంత టైం పట్టిందంటే మీరు క్రౌడ్ లేరని ఎలా 3 to 4 lakhs పైగా వచ్చారు. అసలు ట్రాఫిక్ జామ్ అయింది, ట్రాఫిక్ క్లియరెన్స్ చేయడం కూడా లేట్ చేశారు సిబ్బంది. అటువంటి విధంగా కూడా ఇబ్బంది పడి చాలా మంది సభా ప్రాంగణం బయటే ఉన్నారని తాకుంది. నా పాయింట్ ఏంటంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉండి తన పార్టీ కార్యకర్తలకు, తమ నేతలకు, తనను ఫాలో అవుతున్న వాళ్లకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారా అనిపించింది. ఆ పురపచ్చాలు లేకుండా, డిఫరెన్సెస్ అనేవి లేకుండా క్లారిటీగా క్లియర్ గా ఏ అధినేత కూడా చేయని స్టేట్మెంట్స్ ఆయన నీట్ గా ఓపెన్ గా మాతో మాట్లాడారు. 1-to-1 కూర్చొని మనం ఎలా డిస్కస్ చేస్తాం అలాంటి డిస్కషన్ అయితే నిన్న జరిగింది. అలాంటి సాహసం ఏ నాయకుడు చేయరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి క్యాడర్ ఆల్రెడీ వాళ్ళు చేసిన తప్పులు కనపడుతూ భయం ఉన్నా మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తూ వై నాట్ 175 అంటున్నాడు, కానీ క్యాడర్ కి మాత్రం చివాట్లు పెడుతున్నారు, మారుస్తున్నారు. మీరు చూస్తుంటే ఒకరిని ఇంకొక చోటికి ఎక్కడికి సంబంధం లేని కాన్స్టిట్యున్సీకి వేస్తున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎవ్వరు కూడా మా మధ్యలో ఇన్వాల్వ్ అవ్వకుండా డైరెక్ట్ 1-to-1 మాతో మాట్లాడుతుంది నిన్న సభ. మీరు చూస్తే మన బలాలేంటి, మన బలహీనతలు ఏంటి, మనం ఎదుట ఉన్న వ్యక్తి ఎంత కిరాతకుడు, ఎంత రాక్షసుడు, సొంత బాబాయిని సైతం పట్టించుకోకుండా హత్య చేసి దాన్ని గుండెపోటుగా చిత్రీకరించిన ఇటువంటి వ్యక్తిని మనం ఎదుర్కొంటున్నాం. సొంత చెల్లిని సైతం తల వేసి కొట్టాడని సొంత చెల్లి వాపోతా ఉంది, ఇంకొక చెల్లికి న్యాయం జరగట్లేదు, ఇతర కోర్టుల చుట్టూ తిరుగుకుంటా ఉంది, బాబాయ్కి న్యాయం చేయలేదు. రెగ్యులర్ ఆ కంటెంట్ రెగ్యులర్ గా మాట్లాడు. నా పాయింట్ ఏంటంటే ఇక్కడ గతంలో పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో మాట్లాడిన మాట మీకు తెలుసు, మీ పార్టీ కార్యవర్గంలో మాట్లాడారు, చాలా సందర్భాల్లో మాట్లాడారు. 3 వంతుల సీట్లు ప్రస్తావన ఆయన తీసుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉంది, మనం వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది, మనం కూడా వాళ్ళతో కలిస్తే వాళ్ళు బలవంతులు అవుతారు అని మాట్లాడడం చాలా సందర్భాల్లో చూసాం. సో మీ గౌరవానికి తక్కువ కాకుండా సీట్లు తీసుకుంటాము అనే మాట పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం చూసాం. 18% పైగా ఓటు బ్యాంక్ మనకు పెరిగింది అనే మాట మాట్లాడడం చూసాం. 18% 20% ఓటు బ్యాంక్ అంటే కనీసం ఆ పర్సెంటేజ్ ఆఫ్ సీట్లని తీసుకోవాలి కదా, 35 సీట్లు కూడా అయినా తీసుకుంటారు కదా అనేది జనరల్గా. సరే రాజకీయ పార్టీలు వైసీపీ ఏమైనా మాట్లాడుకోనివ్వండి, ఇంకెవరైనా ఏమైనా మాట్లాడుకోనివ్వండి, జనరల్ ఒక ఒపీనియన్ 35-40 సీట్లు గ్యారంటీగా పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు లాంటి ఒపీనియన్ ఉంది. సో ఇప్పుడు ఆయన బీజేపీతో పొత్తు కారణంగా తక్కువ సీట్లు తీసుకుంటున్నాం అంటే జస్టిఫికేషన్. ఆ రోజు బాబు గారితో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన చెప్పింది అదే, బీజేపీ కూడా వస్తుంది, మనం 24కి కన్ఫైన్ అవ్వడం అవసరం అనేది ఆయన చెప్పింది. బట్ నిన్న ఆయన చెప్తోంది మన బలం ఇంతే అని చెప్తున్నారు. ఆయన బలాన్ని ఆయన తక్కువ చేస్తూ చెప్పడం అనేది ఎలా సమర్థించుకుంటారు సార్? బలాన్ని తక్కువ చేసుకోవడం అని మీరు అనుకుంటున్నారు, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాడని మేము చెప్తున్నాం. రెండింటికి వ్యత్యాసం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని జనసేన పార్టీ అభ్యర్థుల కంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు బలంగా ఎదుర్కొంటారని పవన్ కళ్యాణ్ గారు అనుకున్నట్ట? నో, నాట్ అట్ ఆల్. అక్కడ ఏం చెప్తున్నాడంటే ఆల్రెడీ వాళ్ళకి ఒక స్ట్రక్చర్ ఉంది, వాళ్ళు ఆల్రెడీ క్లస్టర్ కమిటీస్ దగ్గర నుంచి గ్రామ కమిటీల దాకా ప్రతి ఒక్కటి ఏర్పాటై ఉంది. ఇప్పుడు మనం ఏవైతే అనుకుంటున్నాం ఎక్కువ స్థానాలు తీసుకొని మన అభ్యర్థులు సరిగ్గా అక్కడ చేయలేకపోతే మళ్ళీ వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేస్తాను నా స్లోగన్, ఆ వ్యతిరేక చీలిన మాట రెండు వెనక్కి పోయి మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళు ఫామ్ చేస్తే, అదే ఎవరైతే బలమైన అభ్యర్థులు బలమైన స్థానాలు ఏమున్నాయో మన వాళ్ళు బలమైన వాళ్ళని అక్కడ నిలబెట్టి మిగతా వాళ్ళకి నెక్స్ట్ పొజిషన్స్ ఏమున్నాయో అక్కడ వాళ్ళకి ఇద్దాము. అలాగే బీజేపీ రావడం వల్ల ముగ్గురిని కలిపి పెద్దన్న పాత్ర పోషిస్తానన్న ఈయన మాట కోసం కొన్ని సీట్లు తక్కువ చేసుకుని ఉన్న సీట్లలో బీజేపీకి మేము ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ క్లారిటీగా ఉంది, ఇక్కడ జనసేన ఏం తక్కువ తీసుకోవట్లేదు, మాకున్న స్థానాలు కొన్ని తగ్గించుకొని బీజేపీ ఇచ్చాం. ఇప్పుడు ముగ్గురిని కలిసి గవర్నమెంట్ ఫామ్ బీజేపీ ఇంకా రాలేదు కదా, బీజేపీ రాకపోతే మీ సీట్లు పెరుగుతాయా?
ఖచ్చితంగా వస్తుంది కాబట్టే కదా సార్ ఆ స్ట్రక్చర్ వాళ్ళు డెవలప్ చేసుకొని మాట్లాడింది. రారని ఎలా చెప్పగలుగుతారు? ఉంది అని నిన్న కూడా బీజేపీ గురించి ప్రస్తావించి మాట్లాడారు కదా. లేదనే మాట బీజేపీ చెప్పలేదు, జనసేన చెప్పట్లేదు, టీడీపీ చెప్పట్లేదు. లేదని ఎలా చెప్తారు? నేను లేదనట్లా, ఉందా అని. బీజేపీ ఒకవేళ లేకపోతే బీజేపీ కోసం మీరు వదిలేసిన సీట్లు మళ్ళీ మీకు వెనక్కి వస్తాయా అని. ఖచ్చితంగా వస్తాయి కదా, ఖచ్చితంగా వస్తాయి కదా. అప్పుడు కళ్యాణ్ గారి మాట మీరు వింటారు కదా. రేపు మన మాకున్న ఆ 19 క్యాండిడేట్స్ గురించి డిక్లరేషన్ జరగబోతోంది. అప్పుడు మీకే తెలుస్తుంది కదా, మిగతా క్యాండిడేట్ వాళ్ళు కూడా చెప్తారు, టీడీపీ వాళ్ళు కూడా. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాక్షస పాలన విముక్తి కల్పించాలి. దాంట్లో సీటు తక్కువ తీసుకోవడం లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్నాడు, స్వార్థ ప్రయోజనాల కోసం కాదు కదా. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పినా ఆయన క్యాడర్ ఫాలో అవుతారు, నో డౌట్. ఆయన పార్టీ పెట్టి అసలు మనం పోటీ చేయొద్దు, తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇద్దాం అన్నప్పుడే యాక్సెప్ట్ చేశారు. సో ఇప్పుడు 24 అనేది పాయింట్ కాదు. నేనేమన్నా అంటే 24 కంటే ఎక్కువ బలం ఉందనే ప్రొజెక్షన్ గడిచిన ఏడాది కాలంగా ఆయనే ఇస్తూ వచ్చారు. ఇప్పుడు ఆయన 24 కన్ఫైన్ అవుతున్నారు అనేది పాయింట్. పరిస్థితులు, సర్వేలు ప్రతి ఒక్కటి మనం గమనించి ఏదైతే కరెక్ట్ అనుకుంటున్నారో అది ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు సిచ్యువేషన్ కోసం ఆలోచిస్తున్నాడు. గతంలో ఆయన ఆలోచించినప్పటికీ బీజేపీ కలిసి వస్తుందో లేదో మనకు ఐడియా లేదు కనుక మేము ఒక ఫిగర్ అనుకున్నాం. మా ఓట్ బ్యాంక్ అయితే ఖచ్చితంగా పెరిగింది. అది రెండింటి పార్టీలకు బలమే కదా. ఇప్పుడు ఆలోచించి గతంలో మీరు అనుకున్నప్పుడు కూడా ఆయన ఇటువంటి ప్రొజెక్షన్ ఇచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి అరెస్ట్ అయ్యి ఉన్నప్పుడు జైలు నుంచి బయటకు వచ్చిన రోజు ఆయన మాట్లాడారు, బీజేపీ వస్తుంది తీసుకొస్తారనే విషయాన్ని ఆ రోజే మాట్లాడారు. ఆయన ఆ రోజు మాట్లాడిన తర్వాత చెప్పారు. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ సార్. ఇక్కడ అలయన్స్ లో 3 పార్టీలకు ఏ స్థానాలు కావాలనుకుంటున్నారు మా అభ్యర్థులను గమనించుకొని ఈ ముగ్గురి మీద సఖ్యత కల్పించుకొని ఇక్కడ సీట్ల డిక్లరేషన్ జరుగుతోంది, సీట్ల ఏర్పాటు కూడా జరుగుతా ఉంది. కనుక మనం ఆలోచించాల్సిందంటే ఇంకా టైం ఉంది, ఇంకా 57 సీట్లు పెండింగ్ లో ఉన్నాయి. అప్పుడు బీజేపీ కలిసి వస్తున్నారు రారా, దాంట్లో ఎవరు అభ్యర్థి ఏంటని డిసైడ్ ఏంటంటే బలమైన స్థానాలు గెలిచే స్థానాలు జనసేన పార్టీ తీసుకుంటాం, కంటెస్ట్ చేయబోతున్నాం. నిన్నటి పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం సరే జనసేన కార్యకర్తలకు ఆయన మాట వేదం అని భావిస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఓకేనేమో. కానీ ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఓ పర్టికులర్ సామాజిక వర్గానికి సంబంధించిన పెద్ద మనుషులకు కొంత కోపం తెప్పించినట్లుంటుంది, డిసప్పాయింట్ చేసినట్లు ఉంది. ముద్రగడ గారు కావచ్చు, జోగయ్య గారు కావచ్చు, దాసరి రాము గారు ఎవరో మాట్లాడడం కూడా ఏదో చూసా సార్. నేను ఒక మాట చెప్తాను సార్, సామాజిక వర్గాలు ఆ సామాజిక వర్గం పార్టీ కోసం ఉంటే బాగుంటుంది కానీ చివరాఖరికి వచ్చి రాజకీయ మంట రేపడమో లేకుంటే రాజకీయ కక్షపూరితంగా మాట్లాడి ఎవరికో పబ్బం గడిపినట్టయితే ఉండకూడదని నేను ఆకాంక్షిస్తాను సార్. పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ కోసం ఏ డెసిషన్ తీసుకుంటున్నారో మీకు నచ్చితే నచ్చినట్టు ఉండట్లేదు, సైలెంట్ గా ఉండడం బెటర్. ఈ టైంలో మీరు చేసే ప్రతి స్టేట్మెంట్ ఆయనకు వ్యతిరేకంగా ఆయనకు పాజిటివ్ గా మాట్లాడినా మాకేం ఫరక్ పడదు. ఎందుకంటే గతంలో కూడా వీళ్ళందరూ నమ్ముకొని పవన్ కళ్యాణ్ గారు రాజకీయం అయితే చేయలేదు. ఆ సామాజిక వర్గం వల్ల పెద్దగా ఒరిగింది కూడా నష్టం వచ్చింది కూడా ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా ఆ సామాజిక వర్గాన్ని కోరేది ఒకటి సార్, పెద్దన్న పాత్ర పోషిస్తూ అందరినీ కలుపుకొని మీరు రాజకీయం చెయ్యండి. ఎందుకంటే మన కార్పొరేషన్ నిధులు డైవర్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సామాజిక పెద్దలు క్వశ్చన్ చేస్తుంటే ఇంకా సంతోషపడి ఉంటాను సార్. నేను కూడా ఆ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని, నేను కాదనట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నా మాత్రపు చెప్తూ లెక్కలు 10,000 కోట్లు కార్పొరేషన్ కి ఇస్తున్నప్పుడు ఏ సామాజిక వర్గ పెద్ద రాలేదే? పవన్ కళ్యాణ్ గారి కోసం లేక ఈ పెద్దనే ముందొచ్చి మాట్లాడచ్చు కదా. నేను అదే అడుగుతున్నా. మీకు అక్కడ సీట్లు ఇవ్వకపోతే ఒకలాగా మాట్లాడతారు, సీట్లు ఇస్తానంటే ఒకలాగా మాట్లాడతారు, లేదా మీకు పెద్దన్న పాత్ర ఒకసారి అక్కడ ఎవరికి సీట్లు ఇస్తా అంటే ఎవరు రకంగా మాట్లాడారు, ఎవరికి సీట్లు ఎవరంటే మాట్లాడారు? జోగయ్య గారు ముద్రగడ గారు సీట్లు అడిగారా? నేను వాళ్ళని ప్రస్తావించట్లేదు. గతంలో మనం చూస్తే పేర్నే నాని అన్న కావచ్చు, బొత్స గారు కావచ్చు, అంబటి గారు కావచ్చు, వీళ్ళంతా ఆ పార్టీలో ఉంటున్నారు. ఆ పార్టీలో కాపులకు జరుగుతున్న అన్యాయాన్ని చూస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడానికి మాత్రం ప్రెస్ మీట్లు పెడతారు. ఎందుకు వేరే వాటి గురించి మాట్లాడరు? అదే జగన్మోహన్ రెడ్డి గారు కాపు కార్పొరేషన్ డైవర్ట్ చేస్తుంటే ఎందుకు మాట్లాడరు? కాపు ఆడబిడ్డకి ఏమైనా అన్యాయం జరిగితే ఎందుకు మాట్లాడరు? కాపు పెద్దలు ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి లేఖలు రాస్తుంటే ఇప్పుడు వచ్చి మీరు మాట్లాడుతున్నారే, అదే పవన్ కళ్యాణ్ గారు సింగిల్ గా ఓడిపోయినప్పుడు ఇదే కాపులందరూ కలిసి వచ్చి ఆయన గంటగా నిలబడిన కదా పార్టీ పెట్టినప్పుడు. కులాలు వాడుకుంటూ రాజకీయం చేస్తూ మీరు ఎదగడం కాదు, కులానికి వన్నతండి అంటున్నాను నేను. నాకు ఏ కులం నేను సపోర్ట్ చేయను. సో ఆ సామాజిక వర్గం వాళ్ళు వైసీపీలో ఉన్న కాపు నేతలను ఎందుకు ప్రశ్నించడం అనేది మీ పాయింట్. ఎగ్జాక్ట్లీ. అందరినీ ఒకేలా క్వశ్చన్ చేయండి.